సినిమా మా క్లియర్ మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నందుకు మ్యూజిక్ని మేమెంతో ఆనందిస్తున్నాము. అది కాకుండా ఇండియన్ సోల్జర్స్కి సంబంధించిన సాంగ్ అందరు సోల్జర్స్ ముందు లాంచ్ చేసి ఆ సాంగ్ని ఈరోజు 5:30కి క్లియర్ మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. కిరణ్ గారికి ఈ సినిమా కమర్షియల్గా మంచి హిట్ అవ్వాలని, మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి విజువల్స్ అందించిన నవీన్ కాంత్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మా డిఓపి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ అంటే మనకు మీడియా వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళకి చెప్పండి థ్యాంక్ చెప్పి దీన్ని మనకి వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంత షార్ట్ అండ్ స్వీట్ స్పీచ్. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ మంత్ర ఆనంద్ గారు వచ్చారా సార్? ఓకే. అండ్ మోక్షజ్ఞ సి హాయ్ టు ఎవ్రీవన్. డైలాగ్ చెప్పు, ఒక మంచి డైలాగ్ చెప్పు. ఇప్పుడు యాక్షన్ చెప్పాలా? రెడీ, 1 2 3 యాక్షన్. వస్తుంది గేట్ దాకా వచ్చింది. సర్లే మోక్షజ్ఞ, నాకు ఫోటో వచ్చిందిలే. థ్యాంక్ యూ సో మచ్ మోక్షజ్ఞ. మంచి యాక్ట్ చేసినావు ఫస్ట్ సినిమా అయినా. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ నివేదిక గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా స్టేజ్ మీద ఫస్ట్ స్పీచ్. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. మన మూవీ అనుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారికి, నల్లికాంత్ గారికి, కో యాక్టర్ ఆదర్శ్ గారికి, కిరణ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా ఇందులో ఒక పార్ట్ చేసినందుకు. ఈ మూవీలో చేసిన ప్రతి టెక్నీషియన్ దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇది మనది అనే ఫీలింగ్ తో చేశారు మూవీ. ఎప్పటికీ మర్చిపోలేను. నేను చాలా నేర్చుకున్నాను ఈ మూవీ నుంచి. మా ఫాదర్ కూడా ఒక సోల్జర్, నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఈ మూవీ వచ్చేసరికి ది ఇండియన్ బోర్డర్ అనే మూవీ. మేము దీని ద్వారా ఏం చెప్పాలనుకున్నామంటే హ్యూమన్ వాల్యూస్ ప్లస్ ఒక సోల్జర్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటూ హోల్ వరల్డ్ కి ఎలా సాక్రిఫైస్ చేస్తున్నాడు అనేది చెప్పాలనుకుంటున్నాం ఈ మూవీ ద్వారా. ఇది ఒక కంట్రీ అని కాదు, ప్రతి కంట్రీలో ఒక సోల్జర్ ఉంటారు. అంటే ఐ మీన్ ఆ కంట్రీకి సంబంధించిన సోల్జర్ వేరే వాళ్ళతో వాళ్ళకి ఎలాంటి ఎమ్యూనిటీ ఉన్నా కూడా వాళ్ళ దేశానికి ఆ సోల్జర్ ఎలా డెడికేట్ చేస్తారు అనేది మేము ఇక్కడ చెప్పాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నివేదిక గారు. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తమ్ముడు కిరణ్ నా దగ్గరికి వచ్చి, అన్నయ్య నేను ఒక మంచి చిత్రాన్ని చేయాలనుకుంటున్నాను అన్నాడు. అంటే కమర్షియల్ సినిమా చేద్దాం అనుకుంటున్నావా, లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నావా అన్నాను. నేను లేదన్నయ్య, దేశభక్తి గురించి సినిమా చేయాలనుకుంటున్నా అన్నాడు. చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే తను జనరల్గా అందరినీ లవ్ చేస్తుంటాడు. అందరినీ మీన్స్ కష్టాల్లో ఉన్న వాళ్ళందరినీ లవ్ చేస్తుంటాడు, కనిపెట్టి వాళ్ళకి సహాయం చేస్తుంటాడు. కనుక అలా సహాయం చేసేవాడికి దేశభక్తి అంటే డెఫినెట్గా మంచి ఇష్టం ఉంటుంది. కనుక దేశభక్తి చిత్రాలు తీస్తున్నందుకు అతన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంత మంచి చిత్రాన్ని తీసిన మా అమ్మాయి ప్రొడ్యూసర్ నివేద్య రెడ్డి గారిని, అట్లాగే కిరణ్ గారిని, ఇంత మంచి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన భాషా గారిని, ఈ చిత్రానికి చక్కటి ఫోటోగ్రఫీ అందించిన కెమెరామెన్ గారికి, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ
ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్ మంచి లాభాలు, డైరెక్టర్ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ సినిమా రావడానికి రీజన్ మా కిరణ్ గారు ఒక సబ్జెక్ట్, ఒక లైన్, స్టోరీ లైన్ ఇచ్చేసి మా భాషా గారికి స్టోరీ లైన్ అంతా డెవలప్ చేయమని చెప్పి ఇలాంటి సినిమాని మనం తీద్దాము, ఇలాంటి సినిమాతోనే మనం ఫస్ట్ అడుగు పెడదాము అనే ఒక మంచి థాట్ తో ఇలాంటి సినిమాని మనకు అందించిన కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ ఆత్మ నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అందరికీ పరిపూర్ణమైన ప్రేమతోటి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ కథని యాక్చువల్గా ఒక 6 నెలలు పాలస్తీనా వార్ జరుగుతుంది కదండి. పాలస్తీనా వార్ జరుగుతున్నప్పటి నుంచి కూడా ఈ కథ వెంటాడుతుండేది అనమాట, ఈ థాట్. అదే టయానికి భాషా గారు రావడం జరిగింది. భాషా గారు వచ్చి ఎప్పుడైతే ఇలా అనుకుంటా అన్నప్పుడు భాషా గారితో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అని రాపించి చక్కగా ఒక అద్భుతమైనటువంటి కథ తయారైంది సార్ యాక్చువల్గా. అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న సినిమాని, ఒక కథ అంటే ఇది చిన్న సినిమా కూడా కాదండి, అంటే చెప్పుకోవడానికి ఇప్పుడు ఉదాహరణకు నేను ఉన్నాను, ఒక 10 మందిని ఇన్వైట్ చేసి ఉంటాయి ఈ ప్రోగ్రామ్ కి. ఈ 10 మందిని ఇన్వైట్ చేస్తే ఆ 10 మందిలో కూడా కొంతమంది రావచ్చు, వాళ్ళు కుదరక రాకపోవచ్చు. కానీ రియల్ హీరోస్ ఎవరయ్యా అంటే ఇక్కడ రియల్ సోల్జర్స్ గా ఆల్రెడీ జాబ్ చేసినటువంటి ఎక్స్ ఆర్మీ పర్సన్స్, మీడియా మిత్రులు. ఎందుకంటే నిజంగా ఒక కంటెంట్ ఉన్న సినిమా బయటికి రావాలి అంటే అది ఓన్లీ యాక్చువల్గా ఈ సమాజానికి అర్థం ఏంటంటే మీడియానే. సమాజానికి అర్థం లాంటి వారు మీడియా పర్సన్స్. కాబట్టి మీ సహృదయంతో వచ్చి అంటే అనుకున్న దాన్ని అందరికీ చేరవేసేది వాళ్ళ ద్వారానే కదా మాధ్యమం. కాబట్టి ఇది అద్భుతమైన కథ అండి. ఎందుకంటే ఈ కథను ఏ విధంగా అనుకున్నానంటే నేను, అంటే ఒక దేశంలో ఒక సోల్జర్ అనేవాడు దేశానికి ఎలా అయితే తన త్యాగం చేస్తారో తన లైఫ్ ని, అతని యొక్క భార్య కూడా అంటే లైఫ్ పార్ట్నర్ కూడా భర్తకే నమ్ముకుని పూర్తిగా తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తుంది అనే పాయింట్స్ కూడా ఈ సినిమా ద్వారా మేము తెలియపరుస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ సినిమాకు పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంక్లూడింగ్ లైట్ మీన్స్ దగ్గర నుంచి, టెక్నికల్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి, ప్రొడక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి బుజ్జి గారు అందరూ వచ్చున్నారు. ఇప్పటికీ బుజ్జి గారు మాకు సినిమా షూటింగ్ అప్పుడే కాకుండా ఇప్పుడు కూడా మా తోడు ఉంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా రామ్ గోపాల్ చౌదరి గారికి, నళిని గాంధీ గారికి, ఆదర్శ్ భయ్యకి, భాషా గారికి, అందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అఖిల్ అండ్ టోటల్ టీమ్ కి నేను ఎంతో కృతజ్ఞుని ఉన్నాను. చాలా సపోర్ట్ చేశారు. అంతేకాకుండా నేను యాక్చువల్గా రామానాయుడు ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్ అండి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్ నేను ఐ థింక్ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్. నేను ఎప్పుడైతే ఫిల్మ్ స్కూల్ పెట్టారో ఫిల్మ్ స్కూల్లో నేను సెకండ్ బ్యాచ్ స్టూడెంట్ అనమాట. అయితే ఇప్పుడు సీనియర్ వచ్చారు, రామానాయుడు ఫిల్మ్ స్కూల్ ఇన్ఛార్జ్ మేనేజర్ సీనియర్ గారు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. సురేష్ బాబు గారు కూడా చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ట్రైలర్ చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే హీజ్ ఎ గ్రేట్ వారియర్ మూవీ మొగల్ రామానాయుడు గారు, మీకు అందరికీ తెలుసు. అండ్ ఎంతో మందికి భవిష్యత్తు ఇచ్చారు, ఎంతో మందిని ఎంకరేజ్ చేశారు. హీజ్ ఎ రియల్ సోల్జర్ ఆల్సో రామానాయుడు గారు. కాబట్టి ఈ యొక్క సినిమాని, చిత్రాన్ని మేము ఏం చేస్తున్నామంటే, అంటే రామానాయుడు గారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్, ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్టర్స్, వాళ్ళ ఆదర్శంగా తీసుకుని ఆర్మీ జగత్ మొత్తానికి ఈ సినిమాని మేము అంకితం చేస్తున్నాం. యాక్చువల్గా ఆ ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. కే మ్యూజిక్ సంబంధించినటువంటి రాజు గారు, ప్రియాంక మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు రవి సారు, అందరికి, ఈ టీం అందరికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక సినిమాకి అంటే చాలా కసిగా ఉన్నారు, దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అనేటప్పుడు సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు ఈ సాంగ్ వచ్చేసి మంత్రి ఆనంద్ గారు మ్యూజిక్ ఇచ్చారు అన్ని సాంగ్స్ కి. తర్వాత హరిచరణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అని శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మన సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని కూడా విని హరిచరణ్ గారే పాడారు. సాంగ్స్ అన్ని చాలా అంటే తెలుగులో పాడారు, హిందీలో పాడారు. మనం అంటే పాన్ ఇండియా మూవీగా వెళ్తున్నాం, దీన్ని తీసుకుని వెళ్తున్నాము. హిందీ వర్షన్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. మూవీ అంతా కూడా ఒక 15-20 days లో మన ఫస్ట్ కాపీ రావడానికి రెడీగా ఉంది. కాబట్టి హరిచరణ్ గారు చాలా బాగా ఇచ్చారు. ఇంకొక సాంగ్ వైకం విజయలక్ష్మి మేడం గారు పాడారు, చాలా అద్భుతమైన సాంగ్. మేము ఎవ్రీ వీక్ ఒక సాంగ్ రిలీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్లే ఉద్దేశంతో ఉన్నాము. అందరికీ కూడా మరొకసారి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. పేరు పేరున మీడియా మిత్రులకు మాత్రం నేను వేడుకుంటుంది ఒకటేనండి. మీరు దురంధర్ మూవీ చూశారు ఈ మధ్య. దురంధర్ మూవీలో యాక్చువల్గా మీరు ఒక 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి వారు అంటే ఒక యుద్ధాన్ని చూపించారు.
మన మూవీ ఏంటంటే, నేను ఒక ముక్కలో చెప్పేస్తాను, మన మూవీ ఏంటంటే ఎక్కడా కూడా మనము అవతల వ్యక్తుల్ని ఒక చిన్న పాయింట్ లో కూడా ఒక పదం తప్పుగా మాట్లాడుకోకుండా మనం చెప్పాలనుకున్న కథాంశమును చాలా జాగ్రత్తగా చెప్పుకుంటూ వెళ్ళాము. ఓకేనా సార్? అందుకని మీడియా మిత్రుల ద్వారా ఒక విషయాన్ని అందరికీ తెలియపరచండి. ఇప్పుడు ఉదాహరణ దురంధర్ మూవీ సక్సెస్ మీట్ కి మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అయ్యో మీ బిడ్డలం తండ్రి. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ బిడ్డలం కదా, అంటే ఇక్కడ మేక్ అయినటువంటి ఈ సినిమా అనేది ఒక గ్లోబల్ పీస్ అనే కాన్సెప్ట్ తోటి ఒక దేశ సమైక్యత కోసము దేశభక్తితోటి ఒక సోల్జర్ తన దేశానికి ఎంత సేవ అయితే చేస్తాడో అన్నిటి గురించి దీన్ని తీసుకుని వెళ్తున్నాం. కాబట్టి దీన్ని మీ బిడ్డలము ఈ సినిమాను దయచేసి మీరు ముందుకు తీసుకువెళ్ళండి అని నేను ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతేకాకుండా మేజర్ ఓబ్రాయ్ గారు కూడా ధన్యవాదాలు సార్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంతా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం చాలా ధైర్యంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆనందం పరిపూర్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన మా ముఖ్య అతిథి మేజర్ ఓబ్రాయ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. మీ ఏ ఇంటర్వ్యూ చూసినా వి ఫీల్ సో ఇన్స్పైర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీస్. ఒకసారి గట్టిగా చెప్పండి. ఎస్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ డిఎస్ భాషా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే మన భారతదేశానికి సేవ చేసినటువంటి ఎంతో మంది ఆర్మీ సైనికులు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాన్ని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇప్పుడు మీరు టీజర్ చూశారు, ఆల్రెడీ ఆర్మీ సాంగ్ చూశారు, ది ఇండియన్ బార్డర్. సో ఇది బేసిక్గా ఒక ఆర్మీ సోల్జర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ తీసుకున్నాం. ఇందులో మీరు సాంగ్లో కూడా ఈ లిరిక్స్ని కూడా నేనే రాయడం జరిగింది. సో ఈ లిరిక్స్లో కూడా ఆర్మీ సోల్జర్ యొక్క వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని, వారి యొక్క ఆలోచనలని బేస్ చేసుకొని అది రాయడం అనేది జరిగింది. సో నాకు ఒకటే ఆలోచన ఉండేది, ఈ సాంగ్ అనేది ఆర్మీ సోల్జర్స్కి డెడికేట్ చేయాలి. సో ప్రతి ఒక్క సోల్జర్ కూడా ఈ సాంగ్ వింటూ ఉండాలి. వాళ్ళు డ్యూటీకి వెళ్తున్నప్పుడు, వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా మన సాంగ్ వాళ్ళ మధ్యలో మెదలాలి. వాళ్ళకు మనం ఈ మూవీ ద్వారా వాళ్ళకు ఒక డెడికేషన్, మనం ఒక చిన్న ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఈ సాంగ్ అనేది నేను రాయడం అనేది జరిగింది. అలాగే ఈ భారతదేశంలో ఎంతో మంది, ఇప్పుడు మనం ఈ రోజున ఇప్పుడు ఇంత సంతోషంగా ఈ ఈవెంట్ జరుపుకోవడానికి కూడా కారణం భారతీయ సైనికులే కేవలం. సో నా దృష్టిలో భారతీయ సైనికులు మనకు ప్రథమ పౌరుడు, ద్వితీయ పౌరుడు అని చెప్పేసి మనకు ఎన్నో కేటగిరీస్ ఉంటాయి. సో నా దృష్టిలో మాత్రం ప్రథమ పుత్రులు భారతీయ జవాన్లు. అలాగే ఈ దేశంలో ప్రథమ ముఖ్య కుటుంబం ఏదైనా ఉంది అని అంటే అది భారతీయ జవాన్ కుటుంబాలే. సో వాళ్ళ తర్వాతే మనకు ఈ దేశంలో ఎవరైనా. సో వాళ్ళు సేవ చేస్తుంటేనే మనం ఈ రోజు ఇంత సంతోషంగా, ఇంత ప్రశాంతంగా మన లక్ష్యాల వైపు మన యొక్క జీవన విధానం ఇంత సంతోషంగా ముందుకెళ్తుందంటే బికాస్ ఆఫ్ ఆర్మీ సైనికుల యొక్క వాళ్ళ త్యాగం, వాళ్ళ కష్టం, వాళ్ళ కృషి. ఎంతో మంది మనం ఈ వేసవకాలం వచ్చిందంటే బయటికి రావడానికి కూడా భయపడిపోతాం. వర్షాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా మనం ఏవో రకరకాల అసలు బయటికి రావడానికి కూడా మనం ఇష్టపడం. కానీ అలాంటిది వాళ్ళు ఏవి లెక్క చేయకుండా అక్కడ బార్డర్లో నిల్చొని వాళ్ళు ఈ దేశాన్ని రక్షిస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఎంతో మంది భారతీయ సైనికులు అక్కడ ఉన్నారు కాబట్టి ఈ రోజు సాయంత్రం కూడా మనం ఇంత ప్రశాంతంగా, సంతోషంగా మనం ఈవెంట్ జరుపుకుంటున్నాం. దీని అందరికీ కారణం కూడా భారతీయ సైనికులే. ఇలాంటి సబ్జెక్ట్ అనేది నా డెబ్యూ మూవీగా చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేదో నాది సుకుమార్ రైటింగ్స్ లో ఆల్రెడీ ఫస్ట్ నాది ఒక స్టోరీ లాక్ అయి ఉంది. దానికి సహకరించినటువంటి సురేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సుకుమార్ రైటింగ్స్ లో ఉన్నటువంటి ప్రణీత మ్యామ్ కి, మోహిత్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దాని తర్వాత నేను అలా వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పుడు ఒకసారి నాకు కిరణ్ గారిని కలిసే అవకాశం వచ్చింది. మన సీతారాం గారు, గౌరీ శంకర్ గారి త్రూ నాకు మన కిరణ్ గారి దగ్గరికి వెళ్ళానమాట. సాధారణంగా నేను జనరల్ గా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు అంటే ఇలాగేదో ట్రయల్స్ లో ఉన్నాను సార్, ఇలాగా లవ్ స్టోరీలు రాసుకున్నానని చెప్పాను. సార్ నాకు సడన్ గా వచ్చేసి ఈ స్టోరీ లైన్ చెప్పారు. నేను వినగానే సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎవరంటే అని చెప్పాను. సార్ నేనే చేస్తున్నాను అన్నారు.
అంటే ఇది ఆర్మీ బేస్డ్ ఫిల్మ్ కదండి, మనకు ఫండింగ్ అంతా మనకు ఈ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే బెటర్ ఏమో అని అంటే, లేదండి నేను ల్యాండ్ ఆల్రెడీ నేను సేల్కి పెట్టేశాను, వచ్చి రాగానే మనం చేద్దాము అని చెప్పేసి అన్నారు. నేను షాక్ అయిపోయాను. సార్ ఎందుకు సార్ అంత ఇబ్బందులు ఈ సినిమా చేయడం అని అడిగాను. లేదు సార్ నేను ఈ వార్స్ యుద్ధాలన్నీ చూస్తున్నాను, నాకు ఎందుకో ఈ సినిమాని తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేను అన్నప్పుడు నేను షాక్ అయిపోయాను. ఇంత మంచి కాజ్ కోసం ఒక వ్యక్తి ఇంత పోరాటం చేస్తున్నందుకు అందులో భాగం కావడం అనేది నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది. ఇలాంటి వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు సార్. ఆయన ఎప్పుడు కూడా దీన్ని ఒక బిజినెస్ యాంగిల్ ఎప్పుడు చూడలేదు సార్. ఈ డబ్బులు రాకపోయినా పర్వాలేదు సార్, ఇది మనం 10 మందికి రీచ్ అయితే చాలు అని చెప్పేసి ఎప్పుడు అనేవారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్, ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఈ సొసైటీలో చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రోజున భారతీయ సైనికులు అక్కడ బార్డర్లో నించొని వాళ్ళు మన దేశం కోసం ఎంత వాళ్ళ త్యాగము, వాళ్ళ కష్టము, వాళ్ళు అక్కడ పోరాటం చేస్తూ ఉంటే ఈ రోజున మన దేశంలో మనము కులము, మతము, ప్రాంతం అని చెప్పేసి విభేదాలను చూపించుకుంటూ ఎక్కడో ప్రపంచంలో ఒక అగ్రగామిగా ఉండాల్సినటువంటి భారతదేశాన్ని మనం ఇప్పుడు కూడా మనము మన యొక్క ఆలోచనలతో మనం వెనక్కి లాక్కెళ్తున్నాం. మన భారతీయ సైనికులు మన నుంచి ఆశించేది ఒకటే, వాళ్ళు మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు మన కోసం ఆహార నిశలు రేయి పౌరులు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. మన నుంచి వాళ్ళు ఆశించేది ఒకటే, మనము సోదర భావంతో కులము మతము అని కొట్టుకోకుండా సంతోషంగా ఉండి అందరూ అభివృద్ధి మార్గంలో పయనిస్తూ ఈ దేశాన్ని వాళ్ళు ప్రపంచ పటంలో ఒక గొప్ప దేశంగా చూడాలని అనుకోవడమే నిజమైన భారతీయ జవాన్ యొక్క లక్ష్యం. అది మనం భారతదేశ పౌరులుగా మనం వాళ్ళకి ఏదైనా చేయగలము అంటే కేవలం ఇది ఒక్కటి చాలు. అలాగే ఇప్పుడు ఆగస్ట్ 15 వచ్చినా, రిపబ్లిక్ డే వచ్చినా ప్రతి ఒక్కరికి దేశభక్తి వస్తుంది. కానీ నిజమైన దేశభక్తి అంటే ఫ్లాగ్ సెల్యూట్ చేయడం కాదు, దానితో పాటు మనమందరూ కూడా సోదరులాగా కలిసిమెలిసి ఉండటం. ఇదే మనం వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైనా మనం జవాన్స్కి ఇచ్చే సెల్యూట్ ఏదైనా ఉందంటే అది ఇదే. అలాగే ఈ చిత్రంలో ఎంతో మంది నటీనటులు వర్క్ చేశారు. వాళ్ళందరితో కూడా వర్క్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలో ముఖ్యంగా 2 ముఖ్య పాత్రలు ఉంటాయి. అందులో ఒకటి కిరణ్ గారు చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి ఆదర్శ్ గారు, ఇంకా ఎన్నో పాత్రలు ఉన్నాయి. మురళీ మోహన్ గారు చేశారు, సింధు తురాని గారు చేశారు, ఆదిత్య మీనన్ గారు చేశారు, అజయ్ గారు చేశారు, దొరై గారు చేశారు. ఇలా ఎంతో మంది అద్భుతమైనటువంటి పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలతో ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మీ ముందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. సత్యం అంటే నేను ఏదో కొత్తది చెప్పడం లేదు, తెలిసిన దాన్నే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశాం. సో దీని అందరూ కూడా మీరు ఆదరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ గారికి, అలాగే నివేద్య మేనన్ గారికి, వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి నా మీద నమ్మకంతో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం దగ్గర నుంచి నన్ను పూర్తిగా ఇంతవరకు నా మీద ఆ బాధ్యతను అప్పచెప్పినందుకు నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డిఓపి నళినీకాంత్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎప్పుడు కూడా మీరు ఒక 4-5 ఫిల్మ్స్కి ఆల్రెడీ డిఓపిగా వర్క్ చేశారు. నేను అనుకున్నాను ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్టర్ దశరథ్ గారి సొంత తమ్ముడు, నాకేమైనా ఇబ్బంది అవుతుందేమో ఒక డెబ్యూటీ డైరెక్టర్గా అని చెప్పేసి నేను ఎప్పుడు ఫీల్ అయ్యాను. కానీ ఈ రోజు కూడా మీకేం కావాలి, నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు నాకే ఇచ్చారు. సో అలాంటి డిఓపి దొరకడం నిజంగా నాకు అదృష్టం. ఈ సినిమా మేము ఈ సినిమాని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మాకు మొట్టమొదటిగా మాకు సహకరించినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ చౌదరి గారు. సార్ థ్యాంక్ యూ సార్. మేము రామ్ గోపాల్ చౌదరి గారు లేకపోతే ఇది ఇంకొక స్కేల్లో ఉండేది. సార్ రావడం వల్ల ఇది మరొక స్కేల్లోకి వెళ్ళింది. బికాస్ ఆఫ్ ఓన్లీ సార్. థ్యాంక్ యూ సార్. నేను కూడా షిరిడి సాయిని నమ్ముతాను, మీరు కూడా షిరిడి సాయిని నమ్ముతారు. నాకు ఆయనే పంపించాలని నేను భావిస్తాను. ఆదర్శ్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎవ్రీ డే మీరున్న ప్రతిసారి కూడా నాకు ఎంతో కోఆపరేటివ్గా ఉండి నాకు ఏం కావాలో లేదు నన్ను ఇంకొక 1 more టేక్ అన్నా కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా, సార్ మీకు వచ్చే వరకు నేను చేస్తాను, మనకి అంతిమంగా మన స్టోరీ బాగుండాలి, మీరు ఇబ్బంది పడతానని చెప్పేసి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ మీరు చాలా రకరకాల నాకు సహాయపడ్డారు సార్. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, సార్లు ఎప్పుడు ఒక పట్టుదల కనిపిస్తుంది. ఏదైనా షార్ట్ చేస్తున్నప్పుడు అది వచ్చే వరకు వదలరు. లేదండి మనము చేద్దాం అని చెప్పేసి ఆ పట్టుదల నాకు ఆయనలో చాలా ఇష్టం. ఆ మొండితనం, అదే మొండితనం ఉంది కాబట్టి ఒక స్టార్ట్ చేసిన సినిమాని చాలా స్పీడ్గా కంప్లీట్ చేయడానికి కారణం
కేవలం కిరణ్ సార్లో ఉన్నటువంటి ఆ పట్టుదల. సో దానివల్లనే ఈ సినిమాని ఇంత స్పీడ్గా ఫినిష్ చేయగలిగాను. అలాగే సార్ ఒబెరాయ్ గారు, సార్ నేను ఈ ఆర్మీ సబ్జెక్ట్ని నాకు కిరణ్ గారు ఇలాగా స్టోరీ అనుకున్నప్పుడు నేను ఆర్మీ సోల్జర్స్ గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. నేను బేసిక్గా స్కూల్ నా లైఫ్లో నేను ఒక ఎన్సీసీ స్టూడెంట్ని. నేను కూడా ఎన్సీసీ అక్కడి నుంచి నేను వచ్చాను. నాకు కూడా కొద్దిగా అవగాహన ఉంది. సో దాని తర్వాత నేను ఆర్మీ సబ్జెక్ట్ గురించి నేను మొత్తం అంతా చూస్తున్నప్పుడు ఇంకో మొత్తం అంతా. సో అప్పుడు నాకు ఫస్ట్ తెలిసినటువంటి పర్సన్ యూట్యూబ్లో ఒబెరాయ్ గారు. నేను ఎవ్రీడే కూడా ఒబెరాయ్ గారి ఇంటర్వ్యూస్ చూస్తూనే ప్రతి ఒక్క కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఇలా ఉంటుందా అలా ఉంటుందా సోల్జర్స్ లైఫ్ అని చెప్పేసి ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఈ సినిమాలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఒబెరాయ్ గారి సహకారం ఎంతో ఉంది నాకు ప్రత్యక్షంగా. సార్ థ్యాంక్ యూ సార్. మీరు రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను మిమ్మల్ని మొబైల్లో చూస్తూ కథ రాసుకున్నాను. మీరు ఈరోజు పక్కన ఉండడం, ఈ స్టేజ్ మీద ఉండడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అలాగే